హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మీకు పెన్సిల్ కట్ ఫుల్ ఫ్యాంటు స్టిచ్చింగ్ అనమాట. మొదటి నుంచి లాస్ట్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు వివరించుకుంటూ కొడతాను. కాకపోతే వీడియో లెందీ అవుతుంది. ఓకే, నా ఫోను అంత సపోర్ట్ కూడా చేయలేదు. అందుకని చెప్పి ఈ ఫ్యాంటు స్టిచ్చింగ్ అనేది 3 భాగాలుగా విభజించాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనమాట. ఓకే, మీరు మొదటి నుంచి 3 పార్ట్లు కూడా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్యాంట్ అనేది ఎలా కుట్టాలి, పెన్సిల్ కట్ ఫ్యాంటు ఎలా కుట్టాలి అనేది మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా నేను వివరించుకుంటూ కుట్టి మీకు చూపించాను ఈ వీడియోలో. ఓకే, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 3 వీడియోలు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని. ఇప్పుడు పెన్సిల్ కట్ ఫ్యాంటు ఫుల్ ఫ్యాంటు స్టిచ్చింగు పార్ట్ 1కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ ఫుల్ ఫ్యాంటు స్టిచ్చింగ్ అనేది 2 లేదా 3 పార్ట్లుగా పెడతాను. ఎందుకంటే మీకు వివరించుకుంటూ చెప్పాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. వివరంగా తెలియజేస్తాను కాబట్టి కొంత టైం తీసుకుంటుంది. అందువల్ల కొంచెం 2 లేదా 3 పార్ట్లుగా చేసి తీస్తాను. ఈ మొదటి పార్ట్లో కొంత, రెండో పార్ట్లో కొంత, ఆ విధంగా. ఓకే, మీకు అర్థమయ్యేటట్టు వివరంగా వివరించుకుంటూ తెలియజేస్తాను. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అనమాట, ఫుల్ ఫ్యాంటు స్టిచ్చింగ్ పెట్టన్నా అని. ఓకే, ఇది ఫస్ట్ పార్టు. ఈ ఫస్ట్ పార్ట్లో బెల్ట్లు చూడండి, బెల్ట్ అనమాట. ఇదిగోండి బెల్ట్, ఇవి అంటించుకున్నాను. ఓకే, ఈ గోటు వేసుకుంటున్నాను లోపల వైపు. ఇది పెన్సిల్ కట్ ఫ్యాంట్ అనమాట. ఈ ఫ్యాంట్కి వచ్చేసరికి ఫిల్ట్లు ఉండవండి, ఎదరు ఫిల్ట్లు ఉండవు. ఓకే, ఇదిగోండి. ఇది దీనికి మనం హుక్స్లు అటాచ్ చేస్తాము.
కొన్ని దారాలు కొంచెం బిర్రుగా దారం టైట్గా వస్తుంటుంది అనమాట, కొన్ని కంపెనీ దారాలు. అప్పుడు దానివల్ల దారం తెగటం ఇట్లాంటి కొన్ని దారాలు సూట్ కావు ప్రతి మిషన్కి కూడా. అందువల్ల కొంచెం టైం తీసుకోవడం ఇట్లా జరుగుతుంది. ఓకే, ఇదిగోండి, దీనికి మనము హుక్స్లు అటాచ్ చేసుకుంటాం. ఓకే, హుక్స్లు అంటే ఇవన్నమాట, ఇవి అటాచ్ చేసుకుంటాం. మేల్ అటాచ్ చేసుకుంటాం, ఫీమేల్ వచ్చేసరికి ఆ సైడు వాటికి అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఈ విధంగా. ఇదిగోండి, కటింగ్ ప్లేయర్ పెట్టి నొక్కేసేయాలి. అది నేను ఈ మిషన్ కంటే కూడా ముందు మిషన్కి నేను తప్పు చేశానండి. దానివల్ల నేను ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది. ఏంటంటే ఈ ఉక్సులు కటింగ్ ప్లేయర్తో నొక్కకుండా ఇక్కడ పెట్టి స్క్రూ డ్రైవర్ పెట్టి నొక్కటం, కొట్టడం అట్లా చేయటం వల్ల ఇదంతా పాడైందనమాట, పాత దీనికంటే ముందు మిషన్కి అనమాట. అలాంటి తప్పు చేయమాకండి, కటింగ్ ప్లేయర్ పెట్టి నొక్కేసేయండి సరిపోద్ది. నేను ఆ మిస్టేక్ చేయటం వల్ల మిషను టేబుల్ పాడైంది. ఓకే, చూడండి ఇట్లా. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ నుంచి ఈ మడత కాడ నుంచి ఇలా వెనక్కి తిప్పుకొని ఇక్కడ కుట్టేసుకొని తిరగేసుకుంటే సరిపోద్ది, అప్పుడు నీట్గా ఉండిద్ది. ఓకే, ఇదిగోండి, ఇట్లా వెనక్కి అనుకొని కనుక ఈ విధంగా ఈ సైడ్ని కుట్టేసుకొని ఇదిగోండి ఇట్లా కానీ ఇలా తిరగేసామనుకోండి సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, ఓకే, చూడండి ఇట్లా. ఇంకా గట్టి పొడి తీసుకోండి వచ్చింది, ఆ పని చేయమాకండి. ఓకే, ఇదిగోండి, ఇప్పుడు దీని మీద ఒక కుట్టు వేసుకుందాం. ఇక్కడ ఇట్లా ఇట్లా పెట్టి దీని మీద ఒక కుట్టు వేసుకుందాం. ఓకే, చూడండి ఎంత నీట్గా ఉందో. బెల్ట్కి ఈ సైడు తగిలిచ్చే వైపు అనమాట, ఇది ఎక్స్ట్రా ఉండేది అంటే లెఫ్ట్ సైడ్ వచ్చింది అనమాట. ఇది ఇట్లా తగిలించుకుంటాము, అటేం ఫీమేల్ వచ్చుద్ది. ఓకే, ఇది. ఇప్పుడు నెక్స్ట్ మనము బెల్ట్ పాకెట్ ప్లస్ పల్లాయి అంటే జిప్పు తగిలించుకోవటం ఎలా అనేది ఆ పార్ట్లు మనం కుట్టుకుందాం. ఓకే, ఇదిగోండి ఈ రెండు తీసుకుందాం. ఇప్పుడు జిప్పు తగిలించుకునే పార్ట్కి జిప్పు ఎంత కొలత వరకు ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఎంత ఆల్రెడీ దీని మీద రాసి ఉంటాము. ఈ రెండో పార్ట్ మీద 7.5 అండి, 7.5 పెట్టాను. ఓకే, ఈ పార్ట్కి వచ్చేసరికి జిప్పు తగిలిస్తాం అనమాట. దానికి వచ్చేసరికి రెండో వైపు. ఓకే, చూడండి ఇలా గుట్టుకొని ఇక్కడ 7.5 పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనం ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, 7.5 కాడ ఇది ఉండాలి, ఈ స్టీల్ది. ఓకే, ఓకే,
ఇప్పుడు అలా అలా కట్ చేసి ఇప్పుడు ఇక్కడ మనము ఈ బెల్ట్ పార్ట్ని ఈ సైడ్ వచ్చింది కాబట్టి ఇది ఇక్కడ చూడండి ఎంత ఎక్స్ట్రా ఉందో చూసుకోండి. ఇదిగో ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఉందన్నమాట. ఇంత ఖర్చు కింద పోద్ది, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోండి. ఓకే, దీనికి లోపల వైపు ముక్క వేసుకోవాలి. ఓకే, అది చూపెడతాను. జస్ట్ ఫస్ట్ ఇప్పుడు ఇది తీసుకుందాం. ముందు ఏంటిది, రెండో సైడ్ అనమాట. జిప్పు తగిలిచ్చేది రెండో సైడ్. దీనికి వచ్చేసరికి ఇంత ఎడల్పు పెట్టుకొని చూడండి, ఇంత ఎడల్పు పెట్టుకొని ఈ విధంగా గీత గీసుకొని ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇంత ఖర్చు పెట్టుకొని ఈ విధంగా దీంట్లో తేల్చేసేయండి. ఇది రెండో సైడు, జిప్పు రెండో సైడు పట్టి. ఓకే, ఇప్పుడు మనము ఇదిగోండి ఎంత వదిలిపెట్టుకొని దాదాపు 1.5 ఇంచ్ దాదాపు ఉంది. అంత వదిలిపెట్టుకొని ఇక్కడ 7 బాచి కాడి గుర్తు పెట్టుకొని ఓకే కట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మనం గోటు వేసుకోవాలి. ఇదిగోండి బెల్ట్లు దాంట్లో మిగిలినది ఉంది కదా, గోటు క్లాత్, దీనికి మనం గోటు వేసుకోవాలి. అప్పుడు నీట్గా ఉంటుంది. చూడండి ఇట్లా. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఘాట్లు పెట్టుకోండి. కంపెనీ దారం ఏందో బాగా దిగుతుందండి, టైట్ వస్తుంది దారం. కొన్ని కంపెనీలు అట్నే ఉంటాయి, అదో బాధ. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇంత ఖర్చు వదులుకొని కింద దాని మీద కుట్టుబడే విధంగా ఒక కుట్టు వేసుకోండి. ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ రానిచ్చి కొంచెం ఇట్లాగే అనుకొని సైడ్ వరకు ఇదిగో ఇట్లా కుట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ సైడ్ తిప్పుకొని ఇక్కడ ఖర్చు పట్టుకోకుండా ఉండిద్ది, ఇక్కడ ఇది కట్ చేసుకోండి. ఓకే, ఈ సైడ్ కూడా రెడీ అయింది. ఇప్పుడు మనము ఈ జిప్పు ఇది ఉంది కదా, దీనికి అడుగు వైపు వేరే క్లాత్ ఏదన్నా వేసుకుందాం. ఓకే, దీంట్లో రాలేదు ఈ పాకెటింగ్ క్లాత్లో. ఇట్లా పెట్టుకొని ఇదిగో ఇంత ఖర్చు ఉంచుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీని మీద ఇట్లా పెట్టుకొని తిరగేసుకోవాలన్నమాట. ఓకే, చూడండి చూడండి ఇలా.
ఈ పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మనము బెల్ట్ ఈ యాంగర్స్ ఉంటాయి కదా, యాంగర్స్ కుట్టుకుందాం. ఓకే, బెల్ట్ పెట్టుకోవడానికి యాంగర్స్ ఉంటాయి కదా, ఆ యాంగర్స్ తయారు చేసుకుందాం ఫస్ట్. ఓకే, చూడండి, ఆ యాంగర్స్ క్లాత్ వచ్చేసరికి ఇది అనమాట. ఓకే, ఈ యాంగర్స్ తయారు చేసుకుందాం. యాంగర్స్ వచ్చేసరికి ఈ ప్యాంటు నడుము తక్కువ కాబట్టి ఈ ప్యాంటుకి 8 ఉంటాయి. ఓకే, దీన్ని కొంతమంది ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా తయారు చేస్తారండి. కొంతమంది తిరగేసి పైన కుట్టేస్తారు. నేను ఈ విధంగా కొన్నిటి చేస్తాను, కొన్నిటి తిరగేసి పై కుట్టేస్తాను. మందం అయితే తిరగదండి ఆ విధంగా చేస్తే, అందుకని నేను ఇట్లా కుట్టేస్తాను అనమాట. ఇది కొంచెం మందంగా ఉంది కాబట్టి క్లాత్ అలా కరెక్ట్గా తిరగేయాలంటే, అందుకని చెప్పి నేను ఈ విధంగా పైన వేస్తున్నాను కుట్టు. ఓకే, సమానంగా పెట్టుకొని ఆదరి ముందు ఇదిగోండి, ఈ సైడ్ కూడా కుట్టేసుకోండి. కరెక్ట్గా అంచు మీద బట్టి బాగా నీట్గా ఉండిద్ది అనమాట. మనం ఓకే, దీంట్లో ఒక 4 తీసుకున్నాము, దీంట్లో ఒక 4కి తయారు చేసుకుందాం. ఓకే, చూడండి, ఈ పక్కన పెట్టుకుందాం, తర్వాత కట్ చేసుకొని ఫ్యాన్ వేసుకుందాం అనమాట. ఇప్పుడు మనము బెల్ట్ పాకెట్ తయారు చేద్దాం. బెల్ట్కి పాకెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను. ఇదిగోండి, బెల్ట్ కంటే ఇది ఈ సైడ్ కాకుండా, ఈ ఉక్స్ మేల్ ఉండే వైపు కాకుండా ఫిమేల్ ఉండే వైపు మనకి బెల్ట్ పాకెట్ కుట్టాలన్నమాట. ఓకే, ఇదిగోండి, ఈ పార్ట్కి మనము బెల్ట్ పాకెట్ కుట్టుకోవాలి. ఓకే, ఇదిగోండి, ఇక్కడ వచ్చేసరికి ఇది ఈ ఎక్స్ట్రా ఉండదన్నమాట దీనికి. ఓకే, ఇక్కడ మనకు జిప్ వచ్చుద్ది కదా,
ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది ఇట్లా వస్తుంది. అందువల్ల ఇక్కడ నుంచి మనము చూడండి ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనము గుర్తు పెట్టుకొని అక్కడ నుంచి జేబేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎంత గుర్తు పెట్టుకోవాలి, అంగుళంన్నర గుర్తు పెట్టుకోవాలి. ఓకే, చూడండి ఈ సైడ్లో ఇది అంగుళం బాతెక్కు కొన్ని ఫ్యాంట్లకి, అంగుళంన్నర కొన్ని ఫ్యాంట్లకి నడుమును బట్టి ఉంటుందన్నమాట ఆ దూరం అనేది. ఇక్కడ నుంచి మనము అంగుళంన్నర గుర్తు పెడుతున్నా. ఇక్కడ నుంచి పాదెక్కు 5 అంగుళాలు పెడుతున్నా బెల్ట్కి. ఓకే, 4.30 కంటే 2.5 పాయింట్ అంటే 4.30. ఓకే, సెంటర్కి ఇట్లా గుర్తు పెట్టుకొని ఈ స్కేల్ పెట్టి ఇక్కడ ఇంకా స్కేల్ అంత ఎడల్పు గీత కొట్టుకోండి. ఓకే, అట్లా ఇట్లా గీత కొట్టుకోండి. ఇప్పుడు బెల్ట్కి వేయాల్సిన పార్ట్ తీస్తున్నా. బెల్ట్ పాకెట్కి క్లాత్ ఇదిగో ఈ 2 పీసులు మనం బెల్ట్ పాకెట్కి వేసుకుందాం. ఇది వచ్చేసరికి బ్యాక్ పాకెట్ కోసం ఉంచాను. ఓకే, ఇప్పుడు దీంట్లో ఒక పార్ట్కి ఈ పట్టీరీలు అంటించాను అనమాట. ఇది దీనికి వేసుకుంటాం. ఓకే, ఒక సైడ్ అంటించి ఉండదు ఈ బెల్ట్ పాకెట్ వేసేదానికి. ఇది ఈ పార్ట్ని తీసుకుందాం మనం. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది సెంటర్ కదా, ఇదిగోండి ఈ విధంగా గీసుకొని ఈ సెంటర్ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఒక అరంగుళం కానీ 30కి కానీ ఈ విధంగా గీసుకోండి. ఓకే, దీని మీద పెట్టుకోండి. ఈ కరెక్ట్ సెంటర్ కలవాలి. ఈ గుర్తు పెట్టుకున్నాం చూడండి, ఈ సెంటర్ కలవాలి. ఇక్కడ నుంచి మనం ఒక కుట్టు వేసుకుందాం, పైన కదలకుండా ఉండిద్ది అనమాట మనం జేబు వేసేటప్పుడు. ఓకే, కరెక్ట్గా మనం క్లాత్ గీసుకున్నాం కదా అక్కడికి. ఓకే, చూడండి ఈ విధంగా కుట్టేసుకున్నాం. ఈ విధంగా చూడండి. ఓకే, ఇప్పుడు కదలకుండా ఉంటుంది, మనం పాకెట్ వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కింద వైపు వేసేది ఇది ఈ విధంగా తీసుకొని ఈ సెంటర్ చేసుకొని గుర్తుపెట్టుకొని ఓకే ఉండండి. మళ్ళీ దీన్ని కూడా సమానంగా కట్ చేసుకొని ఈ పీసును కూడా సమానంగా కరెక్ట్ చేసుకొని ఓకే ఇట్లా ఉండండి. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ సెంటర్ కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ఇక్కడ నుంచి మనము ఒక పాదం వెడల్పు ఇట్లా కుట్టి ఇక్కడ నుంచి గుర్తుపెట్టిన కాడ నుంచి ఎక్కడి నుంచి అయితే పాకెట్ గుర్తుపెట్టుకున్నాము అక్కడ నుంచి ఒక్క పాదం వెడల్పు కుట్టేసుకోండి. ఈ విధంగా చూడండి, కరెక్ట్గా ఉండాలన్నమాట. వంకర టింకర్ లేకుండా కరెక్ట్గా ఉండాలి. అప్పుడు జేబు కూడా చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని ఇక్కడ దీని మీద దీని పై వైపు పెట్టుకోండి. ఓకే, ఇట్లా పెట్టుకొని ఇక్కడ కూడా కరెక్ట్గా పాదం ఎక్కువ తక్కువ కాకూడదు. కరెక్ట్గా పాదం కాడికి ఇదిగో ఈ విధంగా కుట్టేసుకోండి. చూడండి ఇట్లా. ఓకే, కరెక్ట్గా రావాలి ఇక్కడ కూడా కరెక్ట్గా సమానంగా ఉండాలి రెండు కూడా కుట్లు, లేకపోతే అది కుదరదు. ఇప్పుడు ఇట్లా దీన్ని ఈ విధంగా అనుకొని ఇట్లా గీసుకోండి. ఓకే, ఇటు కూడా అదే విధంగా ఇట్లా గీసుకోండి. ఓకే, చూడండి ఇట్లా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఎడల్పు అయితే ఉందో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఓపెన్ ఇక్కడ ఎంత ఎడల్పు అయితే ఉందో అక్కడికి గుర్తు పెట్టుకోండి. ఎంత ఉంటుంది దాదాపు ఇంకోండి 1/2 ఇంచ్ ఉంది. 1/2 ఇంచ్ కంటే కూడా ఒక పాయింట్ తక్కువ ఉందన్నమాట. అంతే ఇక్కడ కూడా గుర్తు పెట్టుకోండి. చూడండి 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉంది కాబట్టి ఇదిగో అట్లా గుర్తుపెట్టి కరెక్ట్గా అక్కడికే మడుచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా నీట్గా వచ్చుద్ది అనమాట పాకెట్. ఇదిగోండి కరెక్ట్గా అక్కడికే మడిచి గీరుకోండి. ఓకే, చూడండి అంతే ఎడల్పు ఉండాలి, సమానంగా ఉండాలన్నమాట. ఓకే, చూడండి ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెంటర్ చూసి ఈ విధంగా అనుకొని ఇట్లా
ఇదిగోండి, ఇది ఇట్లా ఇక్కడ దాకా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి ఈ సైడు ఇట్లా అనుకొని ఈ కార్నర్సు కరెక్ట్గా అవతలి పోకూడదు, ఇవతల రాకూడదు, కరెక్ట్గా పడాలన్నమాట. అప్పుడు మాత్రమే నీకు కరెక్ట్గా తిరుగుద్ది కార్నర్సు. ఇదిగోండి, ఓకే, ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ సైడ్ కూడా అదే విధంగా కట్ చేసుకోండి. ఈ సైడ్ కూడా ఇక్కడ దాకా రానిచ్చి, ఓకే, ఇక్కడ దాకా రానిచ్చి ఈ సైడ్ కూడా ఈ కార్నర్సు ఇలా కట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకి పాకెట్టు కరెక్ట్గా తిరిగిద్ది అనమాట. ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా అనుకొని ఇట్లా లోపలికి తిప్పేసుకోండి. ఓకే, ఇట్లా వచ్చింది, లోపల వైపు ఉంది కదా, ఇట్లా వచ్చింది. ఓకే, ఇట్లా వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా వచ్చింది కదా. ఇట్లా అనుకొని దీని మీద ఒక కుట్టేసుకోండి. ఎట్లా పైకి కనపడకుండా ఇదిగో ఈ ఎడ్జ్లో పడే విధంగా చూడండి. ఆ ఎడ్జ్లో పడాలి కుట్టు. ఆ కుట్టు అనేది పైకి మనకి పైకి కనపడకూడదు. ఇట్లా లాగి పెట్టేస్తే అట్లాగే కరెక్ట్గా ఎడ్జ్లో పడుద్ది, అది కనపడదు అనమాట. ఆ విధంగా కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి, ఓకే, ఈ విధంగా చూడండి, ఎడ్జ్లో కుట్టుబడింది, పైన కుట్టు కనపడదు. ఓకే, ఇప్పుడు దీని మీద ఒక కుట్టేసుకోండి. ఇక్కడ నుంచి మాత్రమే ఇక్కడ దాకా, ఇక్కడ ఈ గోటు మీద ఆల్రెడీ ఒక కుట్టు ఉంది కదా, ఆ కుట్టు మీదనే వేసుకోండి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ వరకే వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ పైపొర ఉంది కదా, ఇది లోపలికి అనుకోండి. ఈ విధంగా గీసుకొని ఈ పైపొరని లోపల వైపు కనుక్కోండి. చూడండి, ఇట్లా ఈ విధంగా లోపల వైపు అనుకోండి. ఇట్లా చేసుకొని ఇదిగోండి ఈ విధంగా అనుకొని ఇట్లా గీరుకోండి. ఇప్పుడు ఇది తిప్పి చూడండి, ఎట్లా ఉంటుంది. ఓకే, చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు దీని మీద ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లోపలికి అనుకొని ఈ కార్నర్ అనేది ఈ కార్నర్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా లోపలికి అనుకోండి. చూడండి, ఈ విధంగా ఈ స్క్రూ డ్రైవర్ పెట్టి అన్నాను, ఈ విధంగా లోపలికి అనుకొని దీని మీద కరెక్ట్గా ఒక కుట్టేసుకోండి. చూడండి, ఓకే, ఇట్లా వస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ సైడ్ కూడా అదేవిధంగా ఈ కార్నర్ని ఎడ్జి లోపలికి అనుకొని పైన కుట్టేసేసేయండి. ఇదిగోండి, ఇట్లా లోపలికి అనుకున్నాను కదా, ఇక్కడ కరెక్ట్గా అక్కడే పడాలి కుట్టు, కార్నర్లో ఎడ్జిలోనే పడాలి. మళ్ళీ ఇదిగోండి కుట్టేసుకున్నాను. ఓకే, ఇదిగోండి ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఈ సైడ్ కూడా అదేవిధంగా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఈ పాకెట్ పొడవు వచ్చేసరికి 5.5 పెడితే సరిపోతుందండి. ఎందుకంటే నడుము తక్కువ కాబట్టి. అదే లావు మనిషికి అయితే పాది ఎక్కువ 6 పెట్టుకోవాల్సి వస్తుంది. ఇదిగో 5.5 పెడుతున్నా, 5.5 పెట్టి ఇక్కడ కట్ చేసేస్తున్నా. చూడండి, ఓకే, ఇప్పుడు ఈ క్లాత్ని దీని మీద వేసి ఓకే ఈ విధంగా ఇటు తిప్పుకొని ఇలా కుట్టేసుకోండి.
ఓకే, ఇదిగోండి ఈ ఎక్స్ట్రా ఉండదు కట్ చేసి ఖర్చు కట్ చేసుకొని దీన్ని తిరగేసుకోండి పాకెట్ని. చూడండి, ఓకే, ఇట్లా. ఇప్పుడు చూడండి ఈ సైడ్ చూడండి ఎట్లా ఉందో. ఓకే, ఇప్పుడు ఇట్లా అనుకొని ఈ ఖర్చు ఇటు ఉండాలండి, ఈ ఖర్చు ఇట్లా ఉండాలి. ఇట్లా అనుకొని లోపల నుంచి దీని మీద ఒక కుట్టేసుకుందాం. సమానంగా పెట్టుకొని చూడండి లోపల నుంచి ఈ ఈ దీని మీద పడకుండా, ఓకే, ఈ ప్యాకెట్ ఎడ్జ్ మీద దాని మీద పడకుండా ఈ విధంగా కుట్టేసుకుందాం. ఓకే, చూడండి రైట్, ఇదిగోండి ఎట్లా ఉందో చూడండి ప్యాకెట్. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉండదు కట్ చేసేద్దాం, ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగతాది కట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, దీని మీద ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఈ ఎడ్జ్ మీద కుట్టేసుకుందాం. చూడండి ఇట్లా ఎడ్జ్ మీద ఏడదాకా రానిచ్చి, ఓకే, ఇక్కడ కూడా ఇలా ఇలా రఫ్ చేసుకున్నట్టు అనుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఈ కార్నర్లో కూడా కొద్దిగా రఫ్ చేసుకొని అది చూడండి అయిపోయింది. బెల్ట్ ప్యాకెట్ అయిపోయింది అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. ఓకే, ఇది రెడీ చేసుకున్నాం, పక్కన పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్లో ఎంతవరకే చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 35 నుంచి 40 నిమిషాల టైం పట్టింది ఈ పార్టు. ఎందుకంటే నా ఫోన్ కూడా అంతకంటే ఎక్కువ సపోర్ట్ చేయలేదండి అప్లోడ్ చేయడానికి. ఓకే, పార్ట్ 2 మొదలు పెట్టుకుందాం. పార్ట్ 2లో మనము ఇంకా సైడ్ ప్యాకెట్స్ కానీ ఇంకా ఏమేమి కుట్టాలనేది పార్ట్ 2లో వద్దాం. ఓకే.